ఈ షాపు కొర్రే కొడ్డి సరే పార్క్కి పోయినాం. ఆయన అయితే వెనకాల నుంచి ఒక దొడ్డ దారి ఉన్నదని మాకు తెలియదు. అందుకే మళ్ళీ ఇప్పుడు ఇటు రాంగా చూసాం ఇంటికి దగ్గర పార్క్. ఇట్లా మా అక్క ఆ రోజు దిగుదామంటే దిగనీయలేదు మా పిన్ని గారు. చూడండి మేము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఫస్ట్ టైం ఒక పార్కుకి అయితే వెళ్ళాము. మేము ఉండే ఇంటి నుండి ఆ పార్కుకి అయితే చాలా డిస్టెన్స్ ఉంది. నడుచుకుంటూ అయితే వెళ్ళాం. యాక్చువల్ ఏంటంటే మేము ఉండే ఇంటికి చాలా దగ్గరలో పార్క్ ఉందండి. అడవిలోకి వెళ్ళి ఆ పార్కులోకి అయితే వెళ్ళొచ్చు. అది వెనుక దారి, ఐ మీన్ దొడ్డి దారి అంటారు. ఇది వచ్చేసి మా తొట్టి గ్యాంగ్. హాయ్ చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా ఈ గ్యాంగ్ అయితే నా వెనుక ఉండాల్సిందే. వాళ్ళకి లీడర్ నేనే అని ఫీల్ అవుతా, బట్ వాళ్ళు నన్ను లీడర్ కానియరు అనుకోండి, అట్లాంటి వాళ్ళు. ఇక్కడ అందరూ ఎవరి కాలే మహారాణులు, యువరాణులు, ఇంకా రాజులు. అమ్మాయిలను రాజులు అన్నారు అనుకోండి, బట్ వీళ్ళదే శాసనం. వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. కింద పట్టుకోండి, ఒకరి తర్వాత ఒకరు ఎక్కి చూడచ్చు. ఎక్కిస్తాం అందరినీ. వచ్చింది కాదురా, మన పక్కకు ఉన్నవరని అనుకుంటా. ఏదో చూద్దామని అడవికి వచ్చినాం, బట్ ఇక్కడ మాకు ఏం కనిపించట్లే. ఒక గోడ అయితే ఉన్నది. ఆ గోడ పక్కకి ఏమున్నదా అని చూస్తే పెద్ద ఒర్ర అయితే ఉన్నది. అందులో వాటర్ లేవు, ఏం లేవు. ఆ ఒర్ర అనేది మేము ఉండే హౌస్ పక్కకే ఉన్నది చెట్లల్లో. ఆ ఒర్ర అక్కడ నుండి ఇక్కడ దాకా ఉన్నదని అయితే ఒక అర్థమైంది అంతే. ఈ అడవిలో మాత్రం మాకు మార్నింగ్ టైంలో ఎక్కువ పికాకులు, దుప్పిలు, అడవి కోళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అంతకు మించి అయితే ఏం కనిపించలేదు. వాటిని వీడియో తీద్దామన్నా కూడా అవి క్యాప్చర్ అవ్వట్లే. అవి ఎక్కడో దూరం ఉంటున్నాయి. మన కాళ్ళ సౌండ్కే అవి పారిపోతున్నాయి దగ్గరికి వెళ్ళినా కూడా. ఓ బావా చేతిస్తాను, ట్రై చేస్తాను. అరే వీళ్ళున్న హైట్కి గోడ సరిపోదు కానీ ఆడేముందండి. ఇక్కడ అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏం లేదు. మేము ఏదో ఉంది అనుకొని వచ్చినాం కానీ ఇక్కడ అంతా కనుక అయితే ఏం లేదు. ఆగు, మేము దిగిన వాళ్ళే టైం అవుతాను. నేను గిర పట్టుకొని దిగుతాను. నువ్వు కూడా పడతావు. అది ఏం లేదురా, మన పక్కకున్నవారు ఉన్నది. దిగిగా చాలు. గిరి పట్టుకొని కింద కాలు పెట్టాలి. ఇక్కడ దిగి దొరుకుతా. దిగు. ఇక్కడ పట్టుకొని ఇప్పుడు నేను అసలుకే పట్టుకోను. నేను ఏమైంది ఎక్కువ వచ్చిన ఉంటావే ఇక్కడనే ఒక 10 వచ్చి ఇక్కడ దాకా పోయి అటు పోదాం. ఇంతే దూరం వద్దు. ఇంకా పోవచ్చు అనుకుంటా. అత్త నాకు పూలు కొడుతుంది. ఏదో డైలాగ్ స్టైల్ చేసింది. అలా వరకలు ఉండొచ్చిందావా కొద్దిగా కిందికి దిగితే గిరి కవర్ కావాలి. మేము అడవిలోకి వస్తే అయితే ఒకటి సర్కిల్ లాగా అయితే ఉంది. ఈ సర్కిల్ మొత్తం ఇది గడ్డి అనుకుంటా. ఇక్కడ వరకు అక్కడ గడ్డి అయితే పెరిగినాయి. నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అడవిలో ఉన్నది కదా. పార్క్ వెనుకనే ఉన్నది. మా అల్లుడు అంటాడు మా అత్త పట్టించుకుంటే దీన్ని సాఫ్ చేస్తుంది అంటాను. మనకు అంత సీన్ లేదు, మనం వచ్చి అలా చూసి వెళ్ళడమే. నీట్గా వేసుకుంటే ఇక్కడ మంచిగా వంట కలిసిన సామాన్ తెచ్చుకొని పక్కకి కుకింగ్ చేసుకొని మంచిగా ఇక్కడ కూర్చొని తింటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. చెట్ల మధ్యలో ఇలా ప్రశాంతంగా అన్నం తింటే కడుపు నిండా తృప్తి అయితే ఉంటుంది. బాగుంది, ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది.
అట్లా కావాలి. ఇంటికి దారి కాదు. మీరైతే ఇంటికి వెళ్దామని అయితే నన్ను చంపుతున్నాడు. వచ్చేటప్పుడేమో పిన్ని ఎటన్నా వెళ్దాం అనేమో ఒక పాట పాడింది. వెళ్ళేటప్పుడేమో ఇక పిన్ని ఇంటికి పోదాం కడుపులో ఎలుకలు బెక్క అంటాయట. మరి ఇది వస్తుందా? ఏదో రీజన్ ఇంటికి అయితే వెళ్ళాలి. అంటే నీ ఫోన్ ఎగిరిపోయేటట్టుంది నీ లెక్కనే. ఓహో రోజులు బాగున్నాయి నీకైతే. ఒక ఆమె చూసి చెప్తాను. కొల్లి రేపు బాగా ఎంత కొల్లి షర్ట్ మొత్తం ఖాళీ చేసి చాలు. స్మెల్ చూసి మాత్రం లేకుంది.